హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇది మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండి. ఈ ఇన్సిడెంట్ నేను పోస్ట్ చేయడం వల్ల కొంతమందికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని నేనైతే పోస్ట్ చేశానండి. మామూలుగా మనం కుక్కర్లో వండుతాం కదా, నేను అంతే ఇంకా క్యాజువల్ గా రోజు దానిలాగానే మా పాపకి ఆ రోజు క్యారెట్ పాలకూర రైస్ అయితే చేశాను. ఆ రోజు చూడండి, మొత్తము అసలు నేను కిచెన్ లోనే ఉన్నాను. మొత్తం కుక్కర్ అయితే పేలి అసలు పైన కింద మొత్తం రైస్, పప్పు, ఇంకా పాలకూర అదంతా కూడా ఏ విధంగా పడిందో చూడండి. జస్ట్ పెట్టిన తర్వాత ఒక 10 సెకండ్స్ అవచ్చు అంతే. మొత్తం ఒక రేంజ్ లో వెళ్ళింది. ఇంకా పైన అయితే చూడండి ఎంతలా పేలింది, ఎంతలా పడిందో. ఇంకా మేము ఏం చేసామంటే వెంటనే క్లీన్ చేసాము. పైన లేదు అంటే దానికి స్టిక్ అయిపోయి ఇంకా మళ్ళీ మరకలు ఉండిపోతాయి కదా అని చెప్పేసి వెంటనే పడగానే క్లీన్ అయితే చేసాము. మాది ఓపెన్ కిచెన్. ఇంకా సెల్ఫ్ లో మొత్తము ఈ బోళ్ళ స్టాండ్ పైన, నెక్స్ట్ హాల్లో కింద ఘోరంగా అంటే ఘోరంగా పడిందండి. మామూలుగా చిన్న పిల్లలు ఉంటే మాత్రం మనతోటే ఉంటారు కదా. మా పాప ఎప్పుడు నేను వంట చేసేటప్పుడు కిచెన్ లోనే ఉంటుంది. ఇంకా ఆ రోజు నా అదృష్టం అనుకోండి, మా పాప నాతో లేదు, తను పడుకుంది. ఇంకా పేలిన తర్వాత మన గ్యాస్ పరిస్థితి అయితే ఇదండి. చూడండి, మామూలుగా అయితే 4 అవి గ్యాస్ పెట్టేటి సేమ్ ఉంటాయి కదా, ఒకటి బెండ్ అయిపోయింది. అసలు ఏ గిన్నె పెట్టినా కూడా కదులుతుంది అన్నట్టు. ప్లస్ అంతేకాకుండా కింద కూడా ఆ వన్ సైడ్ మొత్తం బెండ్ అయిపోయింది. అది ఫోర్స్ తోటి పడింది అనమాట కుక్కరు. పడేసరికి ఇంకా ఇటు సైడ్ అయితే చూడండి, జస్ట్ వన్ గ్లాన్ దాని షేపే ఇట్లా. ఇటు సైడ్ చూడండి మొత్తం నొక్కినట్టు అయింది అనమాట గ్యాస్. మీకు గ్యాస్ లేపి చూపిస్తే అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నాను, ఆ రోజైతే నా అదృష్టం అనుకోవాలి. అసలు నేను కిచెన్ లోనే ఉన్నాను, నాకేం రాలేదు. ఇంకా మా పాప కూడా నాతో లేదు కాబట్టి ఇంకా బెటర్ అయిపోయింది. లేదంటే అసలు ఎలా ఉంటుండే నా సిచ్యువేషన్ అసలు అది గుర్తు చేసుకుంటేనే ఎట్లుంది. ఇంకా కింద మొత్తం లొట్ట పడిపోయి మనం ఏ గిన్నె పెట్టినా కూడా గ్యాస్ కదులుతుంది, కిందికి మీది కదులుతుంది. సో అందుకని చెప్పేసి నేను అది అప్పటి మందం అని చెప్పేసి అట్లా పెట్టేసిన. అట్లా పెడితేనే గ్యాస్ మనం ఏం పెట్టినా కూడా ఉంటుంది. లేకపోతే కిందికి మీదికి మనం కలిపినప్పుడు, గంటతో కలిపినప్పుడు అట్లా అయిపోతుంది. అది ఎంత ప్రెజర్ తో పడిందంటే అగ పైన చూసారా, మొత్తం పైన సెల్ఫ్, కిచెన్ లో సెల్ఫ్ ఉంది కదా, ఆ సెల్ఫ్ బ్రేక్ అయిపోయింది కొన. అంటే అది ఎంత ప్రెజర్ తో పడితే మనకు ఆ సెల్ఫ్ బ్రేక్ అవుతుంది. అదే ప్రెజర్ మన ఫేస్ కానీ ఎక్కడ మన బాడీలో ఎక్కడ తగిలినా కూడా అసలు పరిస్థితి ఏంటి ఆలోచించుకుంటేనే ఘోరంగా ఉంది కదా. సో అట్లా అయిపోయింది అనమాట. ఆ రోజు అయితే చెప్తున్నాను కదా, ఆ రోజు నా లక్ అనుకుంటా. ఇంకా మా పాప లేదు, ప్లస్ నాకు కూడా ఏం కాలేదు. కిచెన్ లోనే ఉన్న గిన్నెలు తోముకుంటూ కూడా. సో మీరంతా కూడా ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు మనతోటే ఉంటారు. అందుకే ప్లస్ మనం కుక్కర్ మామూలుగా కుక్కర్ లో వండినప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి, మనం మూత సరిగా పెట్టామా లేదా అని. ఆ రోజు నేను కరెక్టే పెట్టాను. అంటే ఇంకా ఎన్ని డేస్ రెగ్యులర్ గా నేను చేస్తాను కదా, ఆ రోజు కరెక్టే మూత పెట్టాను. అసలు ఏంటో ప్రాబ్లం నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే పేలిన తర్వాత ఆ కుక్కర్ పరిస్థితి అయితే ఇదండి. మొత్తం కుక్కర్ లొట్టబడింది. లోపలైతే 2-3 చిన్నగా లొట్టలు పడ్డాయి. ప్రెజర్ తో పడేసరికి అది మొత్తం పైన సెల్ఫ్ కి తగిలింది అనమాట. తలిగేసరికి చూసారు కదా ఎట్లా అయిందో. మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ విడిపోయాయి కుక్కర్. ఇంకా నేనైతే ఈ కుక్కర్ని పక్కకు పెట్టేశాను. ఇంకా మేము కుక్కర్ అసలు ఏమైందో సౌండ్, నేను కిచెన్ లోనే ఉన్నా కానీ ఒకేసారి సౌండ్ వచ్చేసరికి అసలు ఏమైందో అని నేను ఒక సెకండ్ అయితే షాక్ లో ఉండిపోయినా. ఏ పార్ట్ కాపాట చూడండి, హ్యాండిల్ అయితే అది ఊడిపోయింది, ఆ నట్లు ఊడిపోయినాయి. పైన విజిల్ ఉంటుంది కదా, ఆ విజిల్ అయితే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర, ఆ విజిల్ షేప్ కూడా మాకు తెలియలేదు ఎక్కడ ఉన్నది అని చెప్పేసి. పక్కనే పాలకూర పప్పు పోపు పెట్టాను. నెక్స్ట్ ఇందులోనేమో పాలకూర క్యారెట్ రైస్ చేశాను అనమాట. పాలకూర పప్పు కూడా మొత్తం పోయింది. నెక్స్ట్ అందులో ఈ కుక్కర్ పేలిన నట్లా ఉంటాయి కదా, పప్పులో పడ్డాయి అనమాట కొన్ని. సో అసలు కొన్ని అయితే దొరకలేవు. మొత్తం ఈ విధంగా కుక్కర్ అయితే ఉంది. సో ఇన్ఫర్మేషన్ మీకు కొంతమందికైనా యూజ్ అవుతుంది. ఇలా కుక్కర్ లో వండినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.